అందరికీ నమస్కారం. నేను మీ సులోచన సంపంగి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వెస్టేజ్ బిజినెస్లో ఉన్న ప్రోడక్ట్స్ గురించి, వాటి వివరాలు, అవి ఎలా పనిచేస్తాయో తెలుసుకుందామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ప్రతి ఇంటిలో కూడా పంటి సమస్య. వెన్నుపోటు కంటే మహాదారుణం పన్నుపోటు కదండి. అలా చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ప్రతి ఇంట్లో పంటి సమస్య. ఆ పంటి సమస్యకి రకరకాల పేస్ట్లు వాడుతూ ఉంటాం. అలాగే డెంటల్ హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉంటాం కదా. ఈరోజు ఒకప్పుడు హాస్పిటల్స్ చాలా తక్కువ ఉండేవి. పాతకాలంలో చాలా తక్కువ హాస్పిటల్స్ ఉండేవి. అలాగే పంటి హాస్పిటల్ అంటే ఎక్కడో ఒకటి, రేర్గా ఊర్లో ఒక్కటి ఉండేది. కానీ ఈరోజు చూసినట్లయితే ప్రతి ఊరిలో కూడా, ప్రతి వీధిలో ఒక పంటి హాస్పిటల్ అనేది వెలిసింది కదా. ఎందుకు అంటే మనం వాడుతున్న కెమికల్ పేస్ట్ల వల్ల మనిషి శరీరంలో అతి స్ట్రాంగ్గా ఉండేది ఏంటి అంటే పళ్ళు మాత్రమే. ఆ ఎముకలతో తయారైంది కాబట్టి ఆ పన్నుకి అంత స్ట్రాంగ్నెస్ ఉందన్నమాట. మనిషి శరీరంలో అంత స్ట్రాంగెస్ట్ ఏంటంటే పళ్ళే. మరి అలాంటి పళ్ళు కూడా పిప్పి అయిపోయి, పుచ్చుపళ్ళు అయిపోయి, అలాగే ముక్కలుగా అయి రాలిపోతున్నాయి. మరి ఎంత కెమికల్ యూజ్ చేస్తే బయట పేస్టుల్లో మన పళ్ళు ఆ పరిస్థితికి వచ్చాయి చూడండి. మరి ఇక్కడ వెస్టేజ్ బిజినెస్లో ఈ మార్కెట్లో ఉన్న పేస్ట్లు ఇవ్వండి. 3 రకాల పేస్ట్లు: వేప, కాల్షియం, లవంగంతో తయారయ్యే నార్మల్ డెంటాషూర్ అంటారు, నీమ్ పేస్ట్ అంటాం దీన్ని. ఇది మన పళ్ళు స్ట్రాంగ్ అవ్వటానికి, అలాగే పళ్ళు జిమ్మని లాగటం కానీ, పంటి సమస్యలు, పళ్ళు నొప్పులు కానీ, తీపులు కానీ ఉన్నట్లయితే కూలింగ్ తాగినా సరే చాలామందికి జిమ్ముని లాగేస్తూ ఉంటాయి. అలాగే హాట్ ఏదన్నా తీసుకున్నా సరే, స్వీట్ కానీ హాట్ కానీ తీసుకున్నా సరే జిమ్ముని లాగటం, తీపులు అనిపిస్తూ ఉంటాయి. అలాంటి వాళ్ళు ఈ నీమ్ పేస్ట్ వాడటం వల్ల ఆ పంటి ఇబ్బంది అనేది అసలు జీవితంలో ఉండదండి. అలాగే వచ్చేసి మనకి ఈ పేస్ట్ చూసినట్టయితే 100 గ్రామ్స్. బయట మనం రకరకాల పేస్ట్లు వాడుతూ ఉంటాం. 100 గ్రామ్స్ పేస్ట్ తీసుకున్నట్టయితే 80-90 రూపాయలు ఉంటుంది. కానీ ఇక్కడ మనకి ఎంఆర్పి వచ్చేసి 105 రూపాయలు మనకి డిస్కౌంట్లో ఇస్తారు ఈ ప్రోడక్ట్ అనేది. ఎందుకంటే కంపెనీలో భాగస్వామ్యం తీసుకుంటే ఆ భాగస్వామ్యం కూడా మనకి ఫ్రీగా ఇస్తారు. మనకి 80 రూపీస్కే వస్తుందన్నమాట ఈ పేస్ట్ అనేది. అలాగే వచ్చేసి చాలామందిలో కూడా పళ్ళు ఎల్లోయిష్గా అయిపోవటం, అంటే ఎనామిల్ అనేది తగ్గిపోవటం వల్ల ఎల్లో కలర్లో వచ్చేస్తూ ఉంటాయి పళ్ళు క్లీన్ చేయకేమో, పళ్ళు తోమకేమో పచ్చ రంగులో ఉన్నాయి అనుకుంటాం. కానీ కెమికల్ పేస్ట్లు వాడటం వల్ల వాళ్ళకి ఎనామిల్ పోవటం వల్ల ఆ ఇబ్బంది అనేది కలుగుతూ ఉంటుంది. ఇది చూడండి, ఇక్కడ వైట్నింగ్ పేస్ట్, డెంటాషూర్లో వైట్నింగ్ పేస్ట్. ఈ వైట్నింగ్ టూత్ పేస్ట్ ఎవరైతే యూజ్ చేస్తారో వాళ్ళకి ఎల్లోగా ఉన్న పళ్ళైనా సరే, పసుపు రంగులో ఉన్న పళ్ళైనా ఖచ్చితంగా మళ్ళీ తిరిగి తెల్లగా వచ్చేస్తాయండి. ఈ పేస్ట్తో పాటు మనం కాల్షియం అనేది యూజ్ చేయాలి. ఎందుకంటే ఎనామిల్ పోయింది కాబట్టి, కాల్షియం తక్కువ ఉండటం వల్ల ఎనామిల్ అనేది పోతుంది. మరి ఈ కాల్షియం యూజ్ చేసుకుంటూ మన దగ్గర కాల్షియం వచ్చేసి మీకు అది కూడా చూపిస్తాను, కాల్షియం కూడా లాస్ట్లో. ఆ కాల్షియం వచ్చేసి మనకి ఎలా తయారవుతుందో అది కూడా చెప్తాను. ఆ కాల్షియం యూజ్ చేసుకుంటూ ఈ వైట్నింగ్ పేస్ట్ యూజ్ చేస్తే ఖచ్చితంగా మళ్ళీ మనకు పళ్ళు అనేది తిరిగి తెల్లగా అవుతాయి అన్నమాట. అలాగే స్ట్రాంగ్ కూడా అవుతాయి. అలాగే వచ్చేసి ఇది చూడండి, డెంటాషూర్లోనే గానో టూత్ పేస్ట్, ఎర్ర పుట్టగొడుగులతో తయారవుతుంది. ఇది ఏం చేస్తుంది అంటే చాలామందికి కూడా పుచ్చుపళ్ళు, ఇప్పుడే మాట్లాడుకున్నాం కదా, పళ్ళు పుచ్చిపోయి దంతాలు బాగా, చిగుళ్ళు అనేది వాపులు వచ్చేసి దంతాలు బెజ్జాలు పడిపోయి, అలాగే చిగుళ్ళ వెంట బ్లడ్ అది కారుతూ చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఒక అద్భుతంగా పనిచేస్తుంది ఈ గానో పేస్ట్ అనేది. ఈ పేస్ట్ ఎవరైతే యూజ్ చేస్తారో వాళ్ళకి అలాంటి పంటి సమస్య అనేది ఉండదు. ఆ పుచ్చుపళ్ళు నొప్పులు రావటం అదంతా తగ్గిపోతుంది, చిగుళ్ళ వాపులు తగ్గిపోతాయి, బ్లడ్ కారటం అనేది తగ్గిపోతుంది అనమాట. ఈ పేస్ట్ యూజ్ చేయటం వల్ల అన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. ఇలాగే 2 టైమ్స్ యూజ్ చేసుకుని ఏ ప్రాబ్లం ఉన్నా సరే పళ్ళకి
ఈ 3 పేస్ట్లు మనం యూజ్ చేసుకుంటూ మార్చి ఈ ఒకసారి ఈ పేస్ట్ తీసుకొచ్చుకుంటే నీమ్ పేస్ట్, ఒకసారి వైట్నింగ్ పేస్ట్ తీసుకొచ్చుకొని ఒకసారి ఇలా గానా పేస్ట్ మార్చి మనం వాడాము అంటే ఇంట్లో చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా జీవితంలో పంటి సమస్యలు అనేది రానే రావు. 100% అన్నమాట, ఇది గ్యారంటీ. చక్కగా ఈ పంటి సమస్య నుంచి దూరం అవ్వటానికి మనకి ఇది బాగా ఉపయోగపడుతుంది. అలాగే మీకు టీ పొడిని కూడా పరిచయం చేద్దాం అనుకుంటున్నానండి. జీటా స్పెషల్ టీ చూడండి. నార్మల్ టీ అంటాం, ఇది లేత తేయాకుల నుంచి తయారవుతుంది. ఇది డైజెషన్ని చాలా బాగా కరెక్ట్గా ఉంచుతుంది. అలాగే నీరసం, ఎప్పుడైనా సరే నీరసం అలాంటిది ఉన్నా సరే మనం 1 కప్పు టీ పెట్టుకొని తాగితే 4 గ్లాసుల బత్తాయి జ్యూస్ తాగినంత ఎనర్జీ మనకు వస్తుంది. ఎందుకంటే బయట టీ పొడిలో కల్తీ గురించి తెలుసుకున్నాం కదండి. బయట టీ పొడిలో రంగు కోసం రంపం పొడి కలుపుతున్నారు, చిక్కదనం కోసం చింతగింజల పౌడర్ని యాడ్ చేస్తున్నారు, ఇంకా టేస్ట్ కోసం ఎసెన్స్లు అంటున్నారు, రంగు రుచి చిక్కదనం అంటున్నారు. ఆ 3 కూడా కల్తీగానే తయారవుతున్నాయి. మరి ఇక్కడ న్యాచురల్ లేత తేయాకులతో మాత్రమే ఈ జీటా టీ అనేది తయారవుతుంది. దీనిలో లేత తేయాకులు తప్ప ఇంకేమీ ఉండవండి. చిగురాకులు అంటాం కదా, మిడిలాకు, ముదురాకు, చిగురాకు అని ఉంటుంది. ఈ 3 రకాల్లో మనకి చిగురాకు నుంచి తయారయ్యే లేత టీ పొడి అనమాట ఇది జీటా టీ. ఇది వాడటం వల్ల చక్కగా మనకి ఎనర్జీ బూస్టర్ లాగా కూడా యూజ్ అవుతుంది. గ్యాస్ట్రిక్ సమస్య అనేది రానే రాదు. బయట టీ 1-2 సార్లు తాగామంటే గ్యాస్ సమస్య మొదలవుతుంది. అలాగే గొంతులో ఇబ్బందికరంగా నసనసగా ఉండటం, అలాగే మన టీ ఇదే టైంకి తాగామంటే రేపు కూడా అదే టైంకి మన టీ తాగాలనే కోరిక బలంగా ఉంటుంది. ఎందుకు అంటే బయట టీ పొడిలో నికోటిన్ అనే మత్తు పదార్థం కూడా కలుపుతారు, దానివల్ల ఆ ప్రాబ్లం అనేది ఉంటుంది. కానీ దీనిలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు వచ్చే కెమికల్స్ కానీ ఏమీ యూజ్ చేయరు, లేత తేయాకు మాత్రమే ఉంటుంది. అలాగే వచ్చేసి చూడండి, జీటా స్పెషల్ టీ అంటాం, ఇది మనకి స్పైస్ టీ అంటాం. దీనిలో చూడండి మనకి 8 రకాల వనమూలికలతో ఇది అవైలబుల్ ఉంది. అలాగే ఇక్కడ ములైతి, అలాగే సొంటి, కాల్మిర్చి అంటే మిరియాలు, అలాగే పసుపు, ఇంకా వచ్చేసి ఇక్కడ చూసారా దాల్చిన చెక్క, అలాగే తులసి, ఇవన్నీ కూడా దీనిలో అశ్వగంధ, ఇవన్నీ కూడా 8 రకాల వనమూలికలు ఉండటం వల్ల ఈ టీ ఎవరైతే తాగుతారో ఖచ్చితంగా ఇక్కడ మీరు పేరు కూడా చూసారు, ఎనర్జీ బూస్టర్ కింద ఇది పనిచేస్తుందండి. గుడ్ హెల్త్ని మనం తీసుకోవటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి మనిషి కూడా ప్రతిరోజు ఎనర్జీగా ఉండాలనుకుంటారు కదా, ప్రతి వాళ్ళకి కూడా ఉదయాన్నే ఒక టీ, మంచి టీ తాగి ఉదయాన్నే స్టార్ట్ చేస్తూ ఉంటారు చాలామంది కూడా. కానీ కల్తీలు తీసుకోవటం వల్ల ఆ ఎనర్జీ అనేది ఉండట్లేదు, ప్లస్ గ్యాస్ట్రిక్ సమస్య అనేది ఉంటుంది, అనేజీగా గొంతులో వికారంగా అలా అనిపిస్తూ ఉంటుంది. కానీ ఈ టీ పొడిలు యూజ్ చేయటం వల్ల ఎనర్జీ మాత్రమే ఉంటుంది. చక్కగా రోజంతా కూడా రీఫ్రెష్ అవుతారు. ఎనర్జీ బూస్టర్లా కూడా మనకి ఈ టీ అనేది పనిచేస్తుంది అన్నమాట. ఇలా దగ్గు, కఫం, అలాగే ఇంకా ఈ ఇన్ఫెక్షన్స్ ఏమన్నా, గొంతులో ఇన్ఫెక్షన్స్ ఏమన్నా ఉన్నా సరే మనకి ఈ స్పెషల్ స్పైస్ టీ అనేది తగ్గించేస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే దీనిలో సొంటి, మిరియాలు, అల్లం, అలాగే అశ్వగంధ ఇవన్నీ ఉన్నాయి కదా, తులసి, ఇవన్నీ కూడా మనకి హెల్త్ పరంగా కూడా చాలా యూజ్ అవుతాయి అన్నమాట. ఇవి ఈరోజు మనం తెలుసుకున్న ప్రోడక్ట్స్ అండి వెస్టేజ్లో. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ వెస్టేజ్లో ఉన్న ప్రోడక్ట్స్ని పూర్తిగా ఆర్గానిక్, మన ఈ ఫుడ్ సప్లిమెంట్స్ దీనిలో ఉంటాయి, అలాగే ఈ ప్రోడక్ట్స్ కూడా పూర్తిగా ఆర్గానిక్గా తయారైనవి. ఇవన్నీ వాడుకొని అందరూ హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి వీటి గురించి వివరాలు తెలుసుకోవాలంటే నేను డిస్క్రిప్షన్లో ఒక నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి కాల్ చేయండి, పూర్తిగా వివరాలు మీకు అందుతాయి. మరి ఇవి మనకి డిస్కౌంటు, ఫ్రీ ప్రోడక్ట్, క్యాష్ బ్యాక్ వచ్చే అవకాశం కూడా ఉంది. 3 రకాలుగా ఉపయోగాలు ఉంటాయి. అలాగే మన హెల్త్ బాగుంటుంది. ఫస్ట్ ఇవి వాడుకోవటం వల్ల మన హెల్త్ బాగుంటుంది. అలాగే 3 రకాల ఉపయోగాలు, మనకి లాభాలు, డిస్కౌంటు, ఫ్రీ ప్రోడక్ట్, క్యాష్ బ్యాక్ కూడా ఉంటుంది. కావాల్సిన వాళ్ళు ఈ నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.